పవన్ కళ్యాణ్ గారికి కాపుల మద్దతు ఉండదు. ఇది చెప్పేది ఎవరో కాదు, 10 మంది 20 మందితో అక్కడక్కడ మీటింగ్లు పెట్టి యూట్యూబ్లో మాట్లాడే కాపు నాయకుల గురించి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి కాపు మద్దతు ఉంటుందా లేదా అని కాపు యువత చెప్పుద్ది, మీరు గారు చెప్పాలి. కాపు యువత అంతా ఒక తాటి మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపడానికి, ఆయన కూడా వెన్నంటే నడవడానికి అడుగుల్లో అడుగులేసి ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. ఆయన చివరి అడుగు వరకు కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎవరు వ్యక్తిగత జీవితాల కోసం, వ్యక్తిగత స్వలాభాల కోసం పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడం లేదు. కాపు యువత ముందే నడవడం లేదు. మీరు కులానికి ఏం చేశారని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలా కులం పవన్ కళ్యాణ్ గారికి ఏం చేసిందని అడిగితే మీ కుల సంఘాల నుంచి ఏం సమాధానం చెప్తారో ఒకసారి చెప్పండి. సందుకో మీరు సంఘాన్ని పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్లు కడుతున్నారు. వైసీపీలో 10 సంఘాలు ఉంటాయి, టీడీపీలో 10 ఉంటాయి, జనసేనలో 10 సంఘాలు ఉంటాయి. అసలు ఈ సంఘాలన్నీ ఎందుకు? అన్ని సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి ఒక సీఎం వ్యక్తి కింద మీరు ఒక వ్యక్తిని పెట్టి బలపరచండి. అప్పుడు కాపు యువత అంతా మీ వెనకాల నడుస్తుంది. అప్పటి వరకు కాపులకి ఏకైక మార్గం, ఏకైక దిశ దశ అన్ని మార్చేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన గురించి మాత్రమే కాపు యువత పనిచేస్తారు. ఎవరో ఒకరు వ్యక్తిగత స్వభావం కోసం వాళ్ళకేదో పదవులు రాలేదను, ఇంకోటి రాలేదను రోడ్డు ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గతంలో మేము ఏదో సపోర్ట్ చేశాం కదంటే మీరు చేసిన సపోర్ట్ కేవలం కాపు యువత అంతా ఇటువైపు ఉన్నారు కనుక మీరు ఏది చేయని స్థితిలో కాపు యువతకు అండగా నిలబడటం కోసం ఏదో పెద్దల పాత్రలు పోషించారు. అంతవరకే మీరు కాదు అనుకుని బయటకు వెళ్ళాలనుకుంటే కనుక ఒక్కడు కూడా మీ వెంట రావడానికి సిద్ధంగా కాపు యువత లేదు. అది గుర్తుపెట్టుకుని వాళ్ళకి దగ్గర పెట్టుకుని మాట్లాడటం నేర్చుకోండి. కబడ్దార్.